మన మాటల్లో మన భాషలో అందాన్ని ఇంకాస్త అర్థాన్ని తీసుకోవచ్చేవి ఏంటో తెలుసా? అవే విశేషణాలు. మరి ఈరోజు మనం ఏం చేద్దాం అంటే హిందీ, తెలుగు ఈ రెండు భాషల్లోనూ ఈ విశేషణం అంటే ఏంటి, దాన్ని ఎలా వాడాలి అనేది సరదాగా పక్కనే పెట్టి పోల్చి చూస్తూ నేర్చుకుందాం. సరే, మరి ఇంకెందుకు లేట్, సూటిగా విషయంలోకి వెళ్ళిపోదాం. అసలు మనం ముందున్నటువంటి మొదటి ప్రశ్న ఏమిటంటే, ఈ విశేషణం అంటే ఏంటి? ఏదైనా సరే ఒక టాపిక్ ని మనం పూర్తిగా అర్థం చేసుకోవాలంటే దాని బేసిక్స్ లోకి వెళ్ళాలి కదా. కరెక్ట్ గా. అందుకే ముందు ఏం చేద్దాం అంటే హిందీలో అలాగే తెలుగులో ఈ విశేషణం యొక్క నిర్వచనం అంటే డెఫినిషన్ ఏంటో ఒకసారి చూసేద్దాం. ఓకే, ఇక్కడ చూడండి, రెండు భాషల్లోనూ డెఫినిషన్స్ దాదాపుగా ఒక్కటే. హిందీ తీసుకోండి, తెలుగు తీసుకోండి, రెండింటిలోనూ ఒక నౌన్ లేదా ప్రనౌన్ అంటే ఒక నామవాచకం లేదా సర్వనామం యొక్క క్వాలిటీ, క్వాంటిటీ, రంగు లేదా దాని స్టేటస్, వీటిని వర్ణించే పదాలనే మనం విశేషణం అంటాం. చాలా ఇంట్రెస్ట్ కదా. అమ్మో, ఇంత పెద్ద డెఫినేషన్ ని గుర్తు పెట్టుకోవాలా అని కంగారు పడకండి. చాలా సింపుల్. ఒక్క మాటలో చెప్పాలంటే ఒక వ్యక్తిని గాని వస్తువును గాని వర్ణించే పదాన్నే విశేషణం అంటాం. అంతే. సరే, డెఫినిషన్ అయితే ఓకే, కానీ దీనిని రియల్ లైఫ్ లో ఎలా వాడుతాం, ఇదే కదా మనకు కావాల్సింది. అది తెలుసుకోవాలి అంటే ఒక చిన్న సింపుల్ ఎగ్జాంపుల్ చూద్దాం పదండి. ఫస్ట్ హిందీలో ఒక సెంటెన్స్ చూద్దాం. రామ్ అచ్చా లడకా హై. ఇప్పుడు ఈ వాక్యంలో అచ్చా అంటే మంచి అని అర్థం. ఇదే ఇక్కడ విశేషణం. ఎందుకంటే ఆ పదం రామ్ యొక్క గుణాన్ని అంటే అతని క్వాలిటీని చెప్తోంది. రామ్ ఎలాంటి అబ్బాయి అని అడిగితే సమాధానం ఏంటి? మంచి అబ్బాయి. చూసారా, ఆ మంచి అనేది విశేషణం. సరే, ఇప్పుడు సేమ్ టు సేమ్ ఇదే వాక్యాన్ని మన తెలుగులో చూద్దాం. రామ్ మంచి బాలుడు. ఇక్కడ కూడా అంతే. మంచి అనే పదమే విశేషణం. ఇది కూడా రామ్ యొక్క గుణాన్నే వర్ణిస్తుంది. గమనించారా? హిందీలో అచ్చా, తెలుగులో మంచి, రెండు ఒకే పని చేస్తున్నాయి. కాన్సెప్ట్ అనేది రెండు భాషల్లోనూ ఒకటే. ఓకే, ఒక డౌట్ రావచ్చు, ఒక సెంటెన్స్ లో ఒకే ఒక అడ్జెక్టివ్ ఉండాలా? అస్సలు అలాంటి రూల్ ఏం లేదు. కావాలంటే చూడండి, ఇప్పుడు ఇంకొంచెం ఇంట్రెస్టింగ్ గా ఉండేటటువంటి ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. ఈ హిందీ వాక్యం గమనించండి. యహ్ లాల్ ఫూల్ సుందర్ హై. ఇక్కడ చూడండి, లాల్ అంటే ఏంటి? ఎరుపు. సుందర్ అంటే అందమైన. ఈ రెండు పదాలు దేని గురించి చెప్తున్నాయి? పువ్వు గురించి. పువ్వు ఎర్రగా ఉంది, అందంగా ఉంది. సో ఇక్కడ మనకు తెలిసేది ఏంటంటే ఒకే నౌన్ కి ఒకటి కంటే ఎక్కువ అడ్జెక్టివ్ ఉండొచ్చు. ఇప్పుడు దీన్నే తెలుగులో ఎలా అంటామో చూద్దాం. ఇది ఎర్ర పువ్వు, చాలా అందంగా ఉంది. ఇక్కడ కూడా సేమ్. ఎర్ర అనే పదం, అందం అనే పదం, ఈ రెండు పువ్వు యొక్క లక్షణాలను చెప్తున్నాయి. సో హిందీలో లాగే ఇక్కడ కూడా ఈ రెండు విశేషణాలే. సరే, ఎన్ని ఉదాహరణలు చూశాం కదా. మరి ఫైనల్ గా మనం గుర్తు పెట్టుకోవాల్సిన మెయిన్ పాయింట్ ఏంటి? అసలు విషయం ఏంటి? దాన్ని సింపుల్ గా ఒక్క మాటలో చూసేద్దాం. అన్నిటికంటే ముఖ్యమైన సూత్రం లేదా ఒక చిన్న ట్రిక్ లాంటిది ఇదే. ఒక నామవాచకం దగ్గరికి వెళ్ళి అది ఎలా ఉంది అని అడగండి. వచ్చే సమాధానమే విశేషణం. ఫర్ ఎగ్జాంపుల్, పువ్వు ఎలా ఉంది? ఎర్రగా ఉంది, అందంగా ఉంది. అబ్బాయి ఎలా ఉన్నాడు? మంచి అబ్బాయి. అంతే. ఈ ఒక్క విషయం గుర్తుంటే చాలు, విశేషణాలను చాలా ఈజీగా పట్టేయవచ్చు. సరే, ఇప్పటిదాకా మనం నేర్చుకున్నాం కదా. ఇప్పుడు దాన్ని ప్రాక్టీస్ చేసే టైం వచ్చింది.
ఒక్క చిన్న ఎక్సర్సైజ్ చేసేద్దామా? ఓకే, ఇక్కడ కొన్ని పదాలు ఉన్నాయి. వీటిలో విశేషణాలను గుర్తించడానికి ట్రై చేయండి. కొంచెం టైం తీసుకోండి, పర్లేదు. రైట్, చూద్దాం. మొదటిది బడా ఘర్ అంటే పెద్ద ఇల్లు. ఇందులో విశేషణం ఏంటి? ఆలోచించండి. కరెక్ట్, బడా లేదా పెద్ద. నెక్స్ట్, మీఠా ఆమ్ తీపి మామిడి. ఇక్కడ చాలా ఈజీ, మీఠా లేదా తీపి. మూడవది సఫేద్ కమీజ్ తెల్ల చొక్కా. ఇందులో విశేషణం సఫేద్ అంటే తెల్ల. మరి చివరిది ఠండా పానీ చల్లని నీరు. దీనిలో విశేషణం ఏంటి? అవును, ఠండా లేదా చల్లని. చాలా సింపుల్ కదా. ఇప్పుడు అసలైన ప్రాక్టీస్ మొదలవుతుంది. మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని ఒకసారి చూద్దాం. పైన ఆకాశం, బయట చెట్లు, చేతిలో ఉన్న ఫోన్. వీటిని వర్ణించడానికి ఎన్ని విశేషణాలను వాడొచ్చు? ఉదాహరణకు నీలి ఆకాశం, పచ్చని చెట్లు, కొత్త ఫోన్. ఇలా ఆలోచిస్తూ ఉండటమే ఒక భాష. నిజంగా మన సొంతం చేసుకోవటానికి బెస్ట్ మార్గం. సో ప్రయత్నిస్తూనే ఉండండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.